ఇన్ఛార్జ్ మా మైనారిటీలకు అత్యంత నమ్మకమైన మాకు ఎప్పుడు తోడు ఉండే మా చిత్తూరు డైనామిక్ లీడర్ శ్రీ విజయానంద రెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం. कौशल के दो बच्चे हैं हाँ बेटा हाँ अव्वल सबसे पहले प्रोग्राम हमारे मदरसे के बच्चे आओ बेटे नाच से शुरू करते हैं इंशाल्लाह. లేని పక్షంలో అన్ని కూడా పెట్టాధికారులు అవుతాం మనం. గతంలో మీరు చూస్తే చదువులు ఇంగ్లీష్ మీడియం పేదలకు అవసరమా, ఇంతంత కార్పొరేట్ స్కూల్స్ లాగా నాడు నేడు బడులు అవసరమా అని ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేసి ఈ రోజు 18 మాసాలకు దాదాపుకే ఈ రోజు అప్పుడు మొదటి సంవత్సరం డబ్బులు ఇవ్వరా, రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సింది రైతు భరోసా ఇవ్వరా, ముందు చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. మీరందరూ కూడా రాబోయే రోజులు మీ తల్లిదండ్రులు కూడా జరుగుతున్నారని కూడా చెప్పాలి. రేపు జరగబోయే ఓకేనా అన్నా విద్యార్థులందరికీ మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు మా మైనారిటీ సోదరులు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జై జగన్, జై విజయానంద రెడ్డి అన్నగారు. ఓకే ఓకే రాను రాను इमरान, नवाज भाई और छोटी बहन नवाज भाई घोष और हमारे मुसलमान अल्ताफ भाई, हमारे अल्ताफ भाई और जैनुल भाई, हर एक जगह को दिल से शुक्रिया अदा करते हैं.
హాస్పిటల్స్ లో కొన్ని వైద్యాలకు అవుతాదని ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి కార్యక్రమం ఈ రోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని మూసేసేసి పేదవాళ్ళు కేవలం ఇంట్లోనే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర చూసి ఇళ్లలో ఉండనే విధంగా ఈ రోజు ఆ వ్యవస్థను మొత్తం నీరుగా చేశారు. మనం చూస్తే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వస్తే ఒక్క కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు. 2019 నుంచి 2024 వరకు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 6 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇంకా 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఓపెన్ కావాలి. అవి కూడా 40% 60% అట్లా పూర్తి చేయడం జరిగింది. అటువంటి మెడికల్ కాలేజీని పెద్దందారులకి ఈ రోజు దానదత్తం చేయడానికి నిరుపేదల రోడ్డులో పడిపోయే విధంగా రేపు భావితరాల్లో మీరు వైద్యానికి అభ్యసించాలంటే ఎక్కడికి వెళ్ళి చదవాలి? కార్పొరేట్ స్కూల్లో చదివితే ఒక్క విద్యార్థి వైద్య విద్య అభ్యసించాలంటే తక్కువ అంటే 5 కోట్ల రూపాయలు కావాలి. అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే అలాంటి 10 మెడికల్ కాలేజీలో 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఒక్కొక్క హాస్పిటల్లో 650 పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి ఉండాలి. ఇటువంటి వర్క్ని ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తే మనం పేదలందరం ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనేది మీరందరూ చైతన్యవంతులై ప్రతి ఒక్కరి దగ్గరికి దీన్ని అడ్డుకోవడానికి మనం ఏ విధంగా అడ్డుకట్టు వేయాలి అని మీ మనసులో వెలగాలి. మీరు 10 మందిని చైతన్యవంతులు చేయాలి. కాబట్టి మన నాయకుడు రేపు 12వ తారీఖు నాటికి చిత్తూరులో గంగినేని చెరువు దగ్గర నుంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదు అని ర్యాలీ కార్యక్రమం పెట్టి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని కాలేజీలో ఉన్న విద్యార్థినులందరూ మిగతా విద్యార్థులందరికీ కూడా మీరందరూ చెప్పి ప్రతి ఒక్కరిని ఆ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవడానికి మీరందరూ కూడా మీ వంతు కృషి చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా పిల్లలందరికీ కూడా వాటికి గిట్టుబాటు ధర లేదు, కరెంటు ఛార్జీలు పెట్టలేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారంటే తను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ తండ్రులు చాలా మంది రైతులు ఉంటారు. మొట్టమొదట కరెంటు ఛార్జ్ మాఫీ చేసి ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా ముస్లిం మైనారిటీలు పేదవాళ్ళు అనగదొక్కుతున్నారని ముస్లింలకు 4% ఈ దేశంలోనే మొట్టమొదటిగా రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అని పెట్టి మీరందరూ ఉన్నత చదువులు చదవడానికి విదేశాల్లో సైతం చదవడానికి పేదవాళ్ళు చదవాలి అంటే ఆ ఫీజుల భారం ప్రభుత్వం భరించాలి అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టి మీరందరూ మీ తల్లిదండ్రులందరూ ఆనాడు ఉన్నత విద్య అభ్యసించారంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందవు. వాళ్ళందరూ వైద్యం అందక ప్రాణం విడిచేస్తున్నారు. కాబట్టి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలంటే వాళ్లకు కూడా వెసులుబాటు కల్పించాలని ఆనాడు గ్రామాల్లో సైతం ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే అక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇబ్బందిగా ఉందని 108, 104 అని ఈ 2 వాహనాలు పెట్టి అంబులెన్స్ ని ప్రతి గ్రామంలో కూడా 108, 104 ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం అందించి అంత గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తదనంతరం మీరు చూస్తే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం విద్య వైద్యం ఈ రెండింటి మీద తాను దృష్టి పెట్టినట్టు ఈ దేశంలో ఏ నాయకుడు కూడా దృష్టి పెట్టలేదు. నాడు నేడు అనే ఒక కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రతి పాఠశాలను కూడా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా బ్రహ్మాండ దాదాపు 33,000 పాఠశాలల్ని రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలలాగా చేర్చి ప్రతి పిల్లవాడికి కూడా మీ అందరికీ యూనిఫాములు, బ్యాగులు, షూలు, కిట్లు అనేక రకమైన వసతులు కల్పించి మీ తల్లులందరికీ అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమం పెట్టి మీ తల్లి అకౌంట్ లో 15,000 పడే విధంగా కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత
మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఆయన ప్రధానమంత్రి తర్వాత విద్యకు మంత్రి చేసినటువంటి వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. ఈ దేశానికి దేవి ఏ విధంగా చదువులకు తల్లో ఆ విధంగా విద్యకు దేవుడు లాంటి వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు అనేది మనం అందరం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి విద్య మీద అనేక సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆజాద్ గారు. మనం చూస్తే సెంట్రల్ స్కూల్స్ అనేది ఉండేది, నవోదయ సెంట్రల్ స్కూల్స్ ని మొట్టమొదట నవోదా అనే గ్రామంలో వెలిసింది చదువులు బీహార్ లో. అక్కడ చదువుల తల్లి పుట్టింది కాబట్టి ఆ గ్రామం పేరు పెట్టి నవోదయ సెంట్రల్ స్కూల్స్ అని మొట్టమొదటిగా అబుల్ కలాం ఆజాద్ గారి సూచనల మేరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ లో దేశం మొత్తం నవోదయ సెంట్రల్ స్కూల్ అనేది ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా వచ్చి ఈ రోజు పేదవాళ్ళందరూ సెంట్రల్ స్కూల్లో చదివి మంచి విద్యావేత్తలై డాక్టర్లు, ఇంజనీర్లు, విదేశాల్లో కూడా గొప్ప శక్తులుగా ఎదిగారంటే ఆ యొక్క గొప్పతనం ఈ రోజు దివంగత నేత అబుల్ కలాం ఆజాద్ గారిని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసినది చదువు. ప్రతి కుటుంబంలో కూడా చదువు అనేది ఉంటే ఆ కుటుంబం ఉన్నత స్థాయికి పోతుంది, పేదరికం నిర్మూలనవుతుందని అనేక ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చి పేదవాళ్లకు ఉన్నత విద్య ఏ విధంగా అభ్యసించాలని తన మేధోశక్తిని ఉపయోగించి కుగ్రామాల్లో సైతం పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావంతులు చేసి చైతన్యవంతులు చేశారు. కాబట్టి ఈ రోజుకి కూడా ప్రభుత్వ పాఠశాలలు అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం.